మిత్రులందరికీ నమస్కారం. ప్రపంచవ్యాప్తంగా అమెరికా దేశం అనేక దేశాలపైన సుంకాలు విధిస్తున్నటువంటి కాలంలో భారతదేశ ప్రభుత్వం ఒక కీలకమైనటువంటి నిర్ణయాన్ని తీసుకుంది. ఆ నిర్ణయం ఏంటి అంటే, విదేశాల నుంచి దిగుమతి చేసుకునేటటువంటి పత్తి పైన ఇప్పటి వరకు మనం 11% దిగుమతి సుంకాన్ని విధిస్తూ వచ్చాం. కానీ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఆగస్టు 19వ తేదీ నుండి సెప్టెంబర్ 30వ తేదీ వరకు, అంటే 43 రోజుల పాటు విదేశీ పత్తి పైన విధిస్తున్నటువంటి 11% దిగుమతి సుంకాన్ని రద్దు చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ నిర్ణయం సెప్టెంబర్ 30 తర్వాత కూడా కొంతకాలం కొనసాగించే అవకాశం ఉంది అని వార్తలు ఇప్పటికే వస్తున్నాయి. మరి ఈ నిర్ణయం వల్ల భారతదేశంలో ఉన్నటువంటి రైతాంగానికి లాభం జరగబోతుందా, నష్టం జరగబోతుందా అనేది మనం అర్థం చేసుకోవాలి. అది అర్థం అవ్వాలి అంటే భారతదేశంలో పత్తి పంటకు సంబంధించినటువంటి అవగాహన మనకి కొంత ఉండాలి. ఇవాళ ప్రపంచంలో పత్తిని అత్యధికంగా పండించేటటువంటి మొదటి 2 దేశాలుగా భారతదేశం, చైనా దేశం ఈ 2 ఉన్నాయి. ప్రపంచంలో అత్యధిక పత్తి పండించేటటువంటి మొదటి 2 స్థానాల్లో భారతదేశం ఉంటూ వస్తోంది. భారతదేశంలో కూడా పత్తి ప్రధానంగా 90%కి పైగా పత్తి 9 రాష్ట్రాల్లో పండుతోంది. ఈ 9 రాష్ట్రాల్లో ప్రాంతాన్ని భారతదేశంలో ఒక 3 జోన్లుగా విభజించటం జరిగింది. దక్షిణ భారతదేశంలో పత్తి పండేటటువంటి 3 రాష్ట్రాలు, అవి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక. ఈ 3 రాష్ట్రాల పత్తి పండేటటువంటి ప్రాంతాల్ని సౌత్ జోన్గా చెప్తారు. అట్లాగే మధ్య భారతదేశంలో ఉన్నటువంటి గుజరాత్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఈ 3 రాష్ట్రాల్ని కలిపి సెంట్రల్ జోన్గా చెప్తారు. అట్లాగే ఉత్తర భారతదేశంలో పత్తి ప్రధానంగా పండేటటువంటి 3 రాష్ట్రాలు పంజాబ్, హర్యానా, రాజస్థాన్. ఈ 3 ప్రాంతాల్ని కలిపి 3 రాష్ట్రాల ప్రాంతాన్ని కలిపి నార్త్ జోన్గా చెప్తారు. అంటే భారతదేశంలో 90%కి పైగా పత్తి ఈ 9 రాష్ట్రాల్లో పండుతోంది. ఈ 9 రాష్ట్రాల్లో కూడా అత్యధికంగా పత్తి మనకి మహారాష్ట్రలో పండుతోంది, గుజరాత్లో పండుతోంది. తర్వాత 3వ స్థానంలో మన రాష్ట్రం తెలంగాణలో అత్యధికంగా పత్తి పండుతోంది. భారతదేశంలో పత్తి పంటని ఎంతమంది ప్రతి సంవత్సరం పండిస్తున్నారు అంటే సుమారు 60 లక్షల రైతు కుటుంబాలు భారతదేశంలో పత్తి సాగులో ఉన్నాయి. ఎంత భూమిలో పత్తి పంట పండుతోంది భారతదేశంలో అంటే సుమారు 3.5 కోట్ల ఎకరాల భూమిలో భారత రైతాంగం పత్తి పంటని పండిస్తోంది. మరి ఉత్పత్తి ఎంత వస్తుంది అంటే 60 కోట్ల క్వింటాల ముడి పత్తి మనం ప్రతి సంవత్సరం భారత రైతాంగం పండిస్తోంది. ఈ 60 కోట్ల క్వింటాల ముడి పత్తి నుంచి గింజని తీసి శుద్ధి చేస్తే మనకి సుమారు 6 కోట్ల క్వింటాల శుద్ధి చేయబడినటువంటి పత్తి మనకి ప్రతి సంవత్సరం కూడా అందుబాటులో ఉంటుంది. ఈ 6 కోట్ల క్వింటాల శుద్ధి చేయబడినటువంటి పత్తిని మనం ఏం చేస్తున్నాం ప్రతి సంవత్సరం అంటే, ఇందులో 90% పత్తిని, శుద్ధి చేయబడినటువంటి పత్తిని, అంటే 6 కోట్ల క్వింటాల్లో 90% అంటే 5,40,00,000 క్వింటాల శుద్ధి చేయబడినటువంటి పత్తిని మనం ఇతర దేశాలకు ఎగుమతి చేసి అమ్మి విదేశీ మారక ద్రవ్యాన్ని పెద్ద ఎత్తున ఈ దేశానికి భారత రైతాంగం అందిస్తోంది. ప్రధానంగా మనం ఈ 90% పత్తిని, శుద్ధి చేయబడినటువంటి పత్తిని 3 దేశాలకి మనం అమ్ముతున్నాం. ఆ 3 దేశాలు చైనా, అట్లాగే మనకి వియత్నాం, అలాగే బంగ్లాదేశ్. ఈ 3 దేశాలకి మనం 90% పత్తిని, భారత పత్తిని మనం ఎగుమతి చేస్తున్నాం. అట్లాగే ఒక 10% పత్తిని మాత్రమే మనం ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. 10% అంటే సుమారు 60 లక్షల క్వింటాళ్ళ పత్తిని మాత్రమే మనం ప్రతి సంవత్సరం ఇక్కడ దిగుమతి చేసుకుంటున్నాం. ఈ 60 లక్షల క్వింటాలలో కూడా ప్రధానంగా మనం 3 దేశాల నుంచి దిగుమతులు చేసుకుంటున్నాం. అది ప్రధానంగా అమెరికా, ఆస్ట్రేలియా, ఈజిప్ట్. అంటే మన దిగుమతుల్లో కూడా, పత్తి దిగుమతుల్లో కూడా ఎక్కువ మనం ఏ దేశం నుంచి దిగుమతి చేసుకుంటున్నామంటే అమెరికా దేశం నుంచి మనం ఎక్కువ దిగుమతి చేసుకుంటున్నాం. అయితే ఇప్పటి వరకు మనం విదేశీ పత్తి పైన 11% దిగుమతి సుంకాన్ని విధించటం వల్ల విదేశాల నుంచి వచ్చేటటువంటి పత్తి యొక్క ధర ఎక్కువగా ఉంటుంది. భారత రైతాంగం పండించినటువంటి పత్తి ధర తక్కువగా ఉంటుంది. అందుకే ఈ దేశంలో ఉన్నటువంటి వస్త్ర పరిశ్రమలు, టెక్స్టైల్ ఇండస్ట్రీస్ అన్నీ కూడా తక్కువ ధరకి
లభించేటటువంటి స్వదేశీ పత్తిని, అంటే భారత రైతాంగం పండించినటువంటి పత్తిని వాళ్ళు పెద్ద ఎత్తున కొనుగోలు చేసి వస్త్ర పరిశ్రమలో, ఇతర పరిశ్రమల్లో వాళ్ళు ఉత్పత్తి కార్యకలాపాల కోసం వినియోగించుకుంటున్నారు. అందుకే భారత రైతాంగం కొద్దో గొప్ప పత్తి పైన ఈ 60 లక్షల కుటుంబాలు, రైతు కుటుంబాలు తమ జీవనాన్ని కొనసాగించడానికి ఈ నిర్ణయం అనేది ఒక కారణంగా ఉంది. అయితే ఇప్పుడు భారత ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం వల్ల 60 లక్షల రైతు కుటుంబాల యొక్క పరిస్థితి చాలా దారుణంగా మారేటటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకు అంటే ఎప్పుడైతే మనం విదేశీ పత్తి పైన విధిస్తున్నటువంటి దిగుమతి సుంకం 11% మనం రద్దు చేస్తున్నామో అప్పుడు విదేశాల నుంచి ఇక్కడికి వచ్చేటటువంటి పత్తి యొక్క ధర పెద్ద ఎత్తున తగ్గేటటువంటి అవకాశం ఉంటుంది. అప్పుడు విదేశీ పత్తి ధర తగ్గి స్వదేశీ పత్తి యొక్క ధరలు ఎక్కువగా ఉన్నప్పుడు ఈ దేశంలో ఉన్నటువంటి పరిశ్రమాధిపతులు, వస్త్ర యజమానులు, అట్లాగే టెక్స్టైల్ ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు తక్కువ ధరకు వచ్చేటటువంటి విదేశీ పత్తిని కొనుగోలు చేసేటటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పటికే అనేక అంతర్జాతీయ మీడియా సంస్థల్లో వస్తున్నటువంటి వార్తల ప్రకారం 2-3 సంవత్సరాలకి సరిపడేటటువంటి పత్తిని ఇతర దేశాల్లో మన పరిశ్రమలకు సంబంధించినటువంటి వాళ్ళు ఆర్డర్లు పెట్టారు అనేది వస్తోంది. ఇదే గనక ఒకవేళ నిజమైతే వచ్చేటటువంటి 2-3 సంవత్సరాల కాలంలో భారత రైతాంగం పండించేటటువంటి పత్తి యొక్క ధరలు పెద్ద ఎత్తున పడిపోయే అవకాశం ఉంటుంది. అట్లాగే అనివార్యంగా అతి తక్కువ ధరకే, అంటే విదేశీ పత్తితోటి మార్కెట్లో ఆ ధరలతోటి పోటీ పడలేక భారత రైతాంగం అతి తక్కువ ధరలకే తాము పండించినటువంటి పంటను అమ్ముకోవాల్సినటువంటి అట్లాంటి నేపథ్యం ఏర్పడుతుంది, అట్లాంటి ప్రమాదం మనకి రాబోతుంది అనేది మనకు అర్థమవుతుంది. మోడీ గారి మాటల్లో, అట్లాగే కేంద్ర ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం మాటల్లో స్వదేశీ అని చెప్తూ ఇప్పుడు ఈ 11% దిగుమతి సుంకాన్ని రద్దు చేయడం వలన విదేశాలకు అట్లాగే విదేశీ రైతాంగానికి మేలు చేసేటటువంటి కార్యక్రమాన్ని తీసుకోవటం, అది కూడా అమెరికా దేశం పెద్ద ఎత్తున భారతదేశాన్ని ఇబ్బంది పెడుతున్నటువంటి కాలంలో అమెరికా దేశానికి అనుకూలమైనటువంటి నిర్ణయాన్ని తీసుకోవడం అనేది చాలా దుర్మార్గంగా భారత రైతాంగం, భారత ప్రజలు గమనించాలని కోరుకుంటున్నాను.